వాళ్ళ తలపతి విజయ్ గారిని చూస్తే బొమ్మ వచ్చిందన్న. ఆ క్యారెక్టర్ చూస్తుంటే అంటే ఫస్ట్ టైం ఒక మంచి ఒక మామూలు పాజిటివ్ హీరో నెగిటివ్ గా వెంకట ప్రభు గారు చూపెట్టే వరకు అంటే కోపం వచ్చినట్టు మీరు అర్థం చేసుకోవచ్చు. సినిమా ఎంత కనెక్ట్ అయినా క్యారెక్టర్ ఎంత కనెక్ట్ అయినా మూవీ పరంగా మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అన్న. కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నా అది కవర్ అయిపోతుంది. 3 hours ఉంది కాబట్టి కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నా దానికి ప్రాబ్లం లేదు. గ్రేట్ ఉందని ఫీల్ అవుతారు కంపల్సరీ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత ప్రేమిస్తాం పవర్ స్టార్ గారు నెగిటివ్ సైడ్ లో ఒకవేళ చూస్తే అది మనము ఒకవేళ పవర్ స్టార్ చూస్తే కోపం వస్తుంది ఎట్లా అనిపిస్తుందో ఆ విజయ్ గారిని చూస్తే కూడా అట్లనే కోపం వచ్చింది నాకు ఆ సినిమా చూస్తుంటే. మళ్ళీ మెయిన్ థింగ్ ఒక పాయింట్ మీరు నోట్ చేసుకోండి. ఎండ్ టైటిల్ వచ్చిన తర్వాత ఇంకో ట్విస్ట్ రిలీజ్ అవుతుంది. ఆ ఎండ్ టైటిల్ వచ్చి లేచిపోకండి థియేటర్కి వెళ్ళి పార్ట్ 2 ఉంది. దాని తర్వాత ఏదైతే ఒక 2 minutes ఉంటది దాని ట్విస్ట్ రివీల్ అవుతుంది. పార్ట్ 2 కోసం వెయిట్ చేసే అంత కంటెంట్ అసలు పార్ట్ 1 లో ఉంది. అంటే ఇప్పుడు వెంకట ప్రభు గారి మూవీస్ లో నాకు సరోజ మూవీ ఇష్టం. సరోజ మూవీలు ఎట్లయితే మనం టెన్షన్ అది ఏమంటారు ట్విస్ట్ టెన్షన్ ఉంటుందో సేమ్ అటనే ఉన్నది. అరే ఏమైతే నెక్స్ట్ ఎవరు పాజిటివ్ ఉన్నారు, ఎవరు నెగిటివ్, ఎవరు విలన్, ఎవరు మంచోడు అసలు అర్థం కాదు. లాస్ట్ అయితే చాలా బాగా నచ్చింది మూవీ. అయితే ఓవరాల్ గా మూవీ కంపల్సరీ వాచింగ్ థియేటర్ అంటే మొత్తం థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందుతూనే ఇంకా చేస్తారు. ఓటీటీలో వస్తే ఇలాంటి మూవీ మూవీ మొత్తం హైలైట్స్ ఏమనిపించాయి? హైలైట్స్ వచ్చేసి నెగిటివ్ క్యారెక్టర్ ఒకటి, మళ్ళీ విజువల్స్ ఒకటి, ఫైట్ సీన్స్ ఒకటి, విలన్ వచ్చే ఎలివేషన్ సీన్స్, ఆ బ్యాక్గ్రౌండ్ అన్ని ఉన్నాయి. మళ్ళీ ట్విస్ట్ లో ఒకటి నాకు ప్రభుదేవ్ గారు పాజిటివ్ నెగిటివ్ అర్థం కాదు. ఎవడు మంచోడు ఎవరు చెడ్డోడు అర్థం కాదు. మనకు ఏమంటారు అరే ఏంద్రా ఆయన ఊహించలేదు. ఆ త్రిష గారు వచ్చినప్పుడు ఫుల్ విధులు. సినిమాకి మొత్తానికి ఎంత రేటింగ్? 3.5.